2025 భారత క్రికెట్కు బాగా కలిసొచ్చింది. మహిళల జట్టు వన్డే ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. కొన్ని సిరీసుల్లో పురుషుల టీంకు ఎదురు దెబ్బలు తగిలినా బడా టోర్నీలో సత్తా చాటింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు ప్రత్యేకమే. ఇండియన్ క్రికెట్లో ఈ ఏడాది టాప్ 5 బెస్ట్ మూమెంట్స్ ఏంటో చూసేయండి. భారత మహిళల క్రికెట్ చరిత్రలో అత్యంత అద్భుతమైన విజయం దక్కింది ఈ ఏడాది. స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ టోర్నీని ఇండియన్ విమెన్ టీం సొంతం చేసుకుంది. తొలిసారి వన్డే ప్రపంచ కప్ ను ముద్దాడి చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో లీగ్ స్టేజ్లో ఓ దశలో వెనకబడినా అద్భుతంగా పుంజుకొని సత్తా చాటింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి టైటిల్ దక్కించుకుంది హర్మన్ ప్రీత్ సేన. ఇండియాలో మహిళల క్రికెట్ దిశ మార్చేంత అద్భుత విజయమిది. పురుషుల టీంకు 1983 ప్రపంచ కప్ ఎలానో మహిళల జట్టుకు ఈ ఏడాది దక్కిన వరల్డ్ కప్ అలాంటిది. భారత పురుషుల క్రికెట్ జట్టు ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టింది. మార్చిలో జరిగిన టోర్నీలో దుమ్ము రేపి టైటిల్ సొంతం చేసుకుంది. 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ దక్కించుకుంది టీమిండియా. ఫైనల్లో న్యూజిలాండ్ను రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ చిత్తు చేసింది. ఈ టోర్నీ లీగ్ దశలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత స్టార్ విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం అభిమానులను మరింత సంతోషపరిచింది. ఈ ఏడాది సెప్టెంబర్లో ఆసియా కప్ను భారత్ కైవసం చేసుకుంది. ఫైనల్లో పాకిస్తాన్పై ఉత్కంఠ పోరులో గెలిచి ట్రోఫీ దక్కించుకుంది. తుది పోరు లక్ష్య ఛేదనలో తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ అజేయంగా 69 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో అభిషేక్ శర్మ కూడా అదరగొట్టాడు. 9వ ఆసియా కప్ టైటిల్ను భారత్ సొంతం చేసుకుంది. ఓవల్ టెస్ట్లో అద్భుతం, సిరీస్ డ్రా. ఇంగ్లాండ్ గడ్డపై ఈ ఏడాది జరిగిన 5 టెస్టుల సిరీస్ను భారత్ డ్రా చేసుకుని సత్తా చాటింది. 1-2తో సిరీస్లో వెనకబడిన సమయంలో 5వ టెస్టులో అద్భుతమే చేసింది. ఓవల్ స్టేడియంలో జరిగిన 5వ టెస్టులో 6 పరుగుల తేడాతో గెలిచి సత్తా చాటింది టీమిండియా. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇంగ్లాండ్ను దెబ్బతీశాడు. మొత్తంగా చేజారుతుందనుకున్న మ్యాచ్ను గెలిచి 2-2తో సిరీస్ను సమం చేసుకుంది భారత్. యంగ్ ప్లేయర్ శుభమన్ గిల్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాక జరిగిన తొలి టెస్ట్ సిరీస్ ఇదే. రోకో రికార్డుల మోత. భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఈ ఏడాది అద్భుతమైన ఫామ్లోకి వచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన 3 వన్డేల సిరీస్లో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ బాదేశాడు. ఈ క్రమంలో తన 52వ వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో ఓ సింగిల్ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. తన కెరియర్లో తొలిసారి ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేస్కు చేరాడు టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ. 38 ఏళ్ల వయసులో టాప్ ర్యాంకును సాధించాడు. వన్డే బ్యాటింగ్ టాప్ ర్యాంక్ సాధించిన ఓల్డెస్ట్ ప్లేయర్గా రికార్డు సృష్టించాడు హిట్ మ్యాన్. 20,000 అంతర్జాతీయ పరుగులను కూడా ఇదే ఏడాది అధిగమించాడు రోహిత్. ఈ మార్కు చేరిన 4వ భారత బ్యాటర్గా నిలిచాడు. వన్డేలో అత్యధిక సిక్సర్లు సహా మరిన్ని రికార్డులను బద్దలు కొట్టాడు. భారత మహిళల అంధుల జట్టు టీ20 ప్రపంచ కప్ గెలవడం కూడా ఈ ఏడాది మరో హైలైట్. తొలి ఎడిషన్లోనే టైటిల్ సాధించి సత్తా చాటింది టీమిండియా. ఈ అంధుల జట్టుకు తెలుగమ్మాయి దీపికనే సారథ్యం వహించింది.